దేవుని యొక్క ఆధీనంలోనికి మీ మనసును తెచ్చుకోవాలని దేవుని పేరిట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క ఆశ నెరవేర్చే విధానంలో సంఘము ఆయత్తపరచబడాలి. మన ఆశ దేవుని కొరకై కృష్ణగొని ఉండాలి. అది ఎంతగా అంటే మనలో పరిస్థితులు ప్రతికూలమైనా సరే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఏ శరీరంతో అయితే ఈ భూమి మీద మనం జీవనాన్ని కొనసాగిస్తున్నామో ఆ శరీరముతోనే మనం యుద్ధం చేయాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం. ఈ నిజాన్ని గ్రహించగా మనమే శరీరం అనుకుని, శరీరమే మనం అనుకుని, ఆత్మ ఉన్నది అనే సంగతి సంఘం కూడా మర్చిపోయింది అనేది చాలా చాలా బిట్టర్ విషయం, చాలా బాధాకరం. అందుకనే సంఘంలో ఈనాడు బోధనలు కానీ, సంఘానికి వచ్చేవారు కానీ వారి ఆశ దేని కొరకు ఉంటుందో తెలుసా? ఆయన ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, నాకు ఇది జరిగితే నీకు ఇంత అని మొక్కుకుంటాను, ఇలా చేస్తే నీ గుడికి వస్తాను, ఇక్కడ కుదరకపోతే వేరే చోటుకి వెళ్ళిపోయినా నా యొక్క కోరికను నెరవేర్చుకునే విధంగా నేను బ్రతిమలాడుకుంటాను తప్ప నాకు నీకు అవసరమైంది ఏంటి అని మాత్రం నా నోటితో అడగను అనేటువంటి మూర్ఖతనం ఇప్పటికీ ప్రబలిపోయింది. నాట్ స్టార్టెడ్, ప్రబలిపోయింది. ఎంతగా ప్రబలిపోయిందంటే ఎంతగా సత్యాన్ని గట్టిగా గొంతెత్తి అరిచినా దాన్ని పట్టించుకునే నాదులు సంఘంలో లేవు. నిజం ఇది. అందుకనే దేవుడు వాక్యాన్ని మీరు చెబుతూనే పోండి, వినేవాళ్ళు లేకపోయినా మీరు చెబుతూనే పోండి. ఎందుకంటే ఇది వన్స్ నేను సాక్షార్థంగా తీసుకొచ్చి అడుగుతాను. ఏం చెయ్యాలో చేయకుండా, ఏం అడగాలో అడగకుండా, ఎలా ఉండాలో ఉండకుండా నా మందిరానికి నీవు వచ్చి దానివల్ల నువ్వు చేసుకున్న ప్రారంభం ఏమిటో తెలుసా? నరకం. అదేంటి నాయనా, నీ గొడుగు వచ్చాను కదా, నీ కొరకే బ్రతికాను కదా, నీ కొరకు బ్రతికాను అంటున్నావు కదా, అక్కడే ఆపేస్తాడు. నా కొరకు బ్రతికావా చెప్పు, నీ కౌంట్ చెప్పు, ఎన్ని చెప్పావు. నువ్వు వచ్చేది ఆదివారంలో ఒక్కరోజు, బిఫోర్ డే 1 గంట, ఆ బిఫోర్ డే అయ్యగారు కనుక పెడితే వచ్చి కూర్చుని నిద్ర అంటావా, నీ ఆలోచన అంటావా, ఏదైనా కానీ మనల్ని ఎక్కడ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేము, కానీ ఇక్కడికి వస్తే మంచి మానసికంగా మంచి నెమ్మదికరంగా జోలలా ఉంటుంది. దీన్ని ఒప్పుకోగలంటారా అంటే దేవుని మాట. నేను చిన్నప్పుడండి ఒక హిందూ సంబంధిత సీరియల్ ని ఫాలో అయ్యేవాళ్ళం. ఒక హిస్టారికల్ వే అని చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యాను. దానిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎలాగంటే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంది. ఫస్ట్ గాలి వచ్చి డిస్ట్రాయ్ చేస్తుంది, తర్వాత ఏవో తను డిస్టర్బ్ చేయడానికి తన తపస్సుని చాలా విలయ తాండవాలు జరిగిపోతాయి, అయినా కదలడు. అయితే తనని పరీక్ష పెట్టడానికి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక స్కార్పియో తేలు లాంటి ఒక విషపూరితమైన దాన్ని తన దగ్గరికి పంపించి తన్ని కుట్టేలాగా చేస్తాడు. ఎంతగా కుడుతుందంటే అది కుట్టి తన బ్లడ్ అంతా పోయే విధంగా అది అతన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ దో ఆయన కదలడు. అది నా మనసులో చితికిపోదు. ఎందుకు అంటే భగవంతుడి కోసం ఇంతగా శ్రద్ధ చూపాలా? ఎస్. కానీ చిన్న డిస్టర్బెన్స్ అవుట్ అయ్యిందనుకో, వాక్యం చెప్పేతో నువ్వేంటి చెప్పిపో, అది చూడాలి. నేను చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది చెప్పేవాళ్ళకి. మీకు ఏదైనా బయట డిస్టర్బెన్స్ అయ్యింది అనుకోండి, తలుపులు వేసేయండి ఫస్ట్. ఇక్కడ చెప్పే వాళ్ళది మాట దేవుని మాట, అది గ్రహిస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకండి. ఇది మీ సంఘానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మనము చూపించే భక్తి మన సంఘం లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా సిద్ధపడ్డావు? మనం ఎప్పటికో సిద్ధపడే విధానంలో ఇక్కడికి ఇదిగోనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిద్ధపడి వచ్చాను, 1 డే నా ఫుడ్ ని సాక్రిఫై చేశాను, నా లోక జీవితాన్ని సాక్రిఫై చేశాను అనుకుంటూ వచ్చి చివరికి నన్ను నేనే సాక్రిఫై చేసుకునే జీవన విధానానికి వచ్చానని చూపించుకునే ది బెస్ట్ సిచ్యువేషన్ గాడ్కి మనల్ని మనం ప్రత్యక్షత చూపించుకునేది. నా మనసు చూడైనా ఎలా ఉందో, వెతికినా ఏమన్నా తప్పు దొరికిందా, ఇది
ఇదిగో లోకంలో అలాంటివన్నీ నాకు ఎదురైనాయి, లోకం నన్ను లాగేసింది, అయినా కానీ నీ వాక్యమే నన్ను భద్రపరిచింది. అవన్నీ దాటేసుకొని కల్మషాన్ని ఏమి అంటించుకోకుండా ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ విధంగా బలపడ్డాను అని ప్రార్థన ద్వారా, పాట ద్వారా నన్ను నీకు చూపించుకుంటున్నాను అని చెప్పటమే ఆరాధన. అర్థమవుతుందా? అలా చెప్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు సంసిద్ధతని, నీ శరీరాన్ని, ఆత్మ ఎప్పుడు సంసిద్ధమే, శరీరమే బలహీనం. సో ఆ శరీరాన్ని కూడా నీకు ప్రజెంట్ చేస్తున్నాను, నువ్వేం చెప్తున్నావో అనేది సమీపించి ఆలకించడం శ్రేష్టం అన్నావే, దానికి ప్రయారిటీ ఇస్తున్నానయ్యా. ఇదిగో అందుకు నా శరీరాన్ని నలగొట్టేసుకుంటున్నాను, తద్వారా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అని రావడమే సంఘం యొక్క లక్షణం. ఇవన్నీ కాకుండా చెప్పేవాళ్ళు చెప్పుకోండి, చేసేవాళ్ళు చేసుకోండి. నా పాట నేను పాడేసా, నా ప్రార్థన నేను చేసేసా, నా వాక్యం నేను చెప్పేసా అంటూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఆత్మలో బలహీనం అయిపోతాం. వన్ డే వస్తుంది, అప్పుడు నీ శరీరం యోగులాగా మనల్ని పరీక్షలు పెట్టక్కర్లా. లోకం ఎప్పుడు ఆకర్షించేది, ఆ లోకం వైపు చూడగానే ఆ జిడ్లోకి మునిగిపోతాం. అందుకే భక్తుడు ఏమన్నాడు, ఒక మాట చూపిస్తాను. 119వ కీర్తన, దానికి ముందు 86వ కీర్తన, 86వ కీర్తన 11వ వచనం చూడండి. దేవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనాలి. సత్యం వినేసి వెళ్ళిపోవాలని కాదంట చర్చ్కి వచ్చేది, అనుసరించాలి. సత్యం అనగా మీకు ఎప్పుడు చెప్తానో వాక్యము, ఆ వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు మార్గమును బోధించుము. నేను ఈ మాటలన్నీ నూతన నిబంధనలో ఉన్నట్టుంటాయి, కానీ దావీదు గారు ఎట్లా రాశాడు చూడండి. అప్పట్లోనే నీ సత్యమును అనుసరించాలి, అలా నడుచుకోవడానికి నాకు మార్గాన్ని బోధించు. అందుకొస్తానైనా నేను ఆదివారం నాకు బోర్ కొట్టకు, నీ దగ్గరికి రావాలంటే ఎవ్రీ సండే నాకేంటి బాధ అనిపించుకొని ఇలా మిస్ చేసుకోను. వచ్చాను అంటే నీ నీతిని అనుసరించడానికి నాకు ఒక మార్గం, ఇంకొంచెం బెటర్ మార్గం. ఎందుకంటే వెళ్లే కొద్దు ఆ మార్గం ఇరుకైన మార్గం అని మీరే చెప్పారు కదా తండ్రి. సో నీ మార్గాన్ని అనుసరించినట్లు నాకు బోధించు, నీ నామమునకు భయపడునట్లు. ఎవరన్నా భయపడతారేంటి? మనమే భయపడం, బయట ఏం భయపడతారు? అమ్మో దేవుని నామం అంట. మీకు ఈ స్క్రిప్చర్స్ రాసేటప్పుడు పాత నిబంధనలో ఎక్కడైతే దేవుని పేరు అని వచ్చిందో అక్కడ ఆగేసి ఆ స్క్రిప్చర్స్ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి రాసేవాళ్ళంట. మళ్ళీ ఆయన పేరు రాయాల్సి వచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి అన్ని చక్కగా మళ్ళీ హైజీన్ చేసుకొని అన్ని మళ్ళీ వచ్చి ఆ నామము అనే పేరు వ్రాయటానికి వాళ్ళు స్థానము, కృత్యములు అంత హైజీన్ గా పెట్టుకుంటే హృదయం ఇంకెంత భయంతో ఉండేది. మనం ఎలా ఉన్నాం? భయపడుతున్నాం అసలు. జస్ట్ జీసస్ చేసే దేవుడా, వాట్ ఈస్ దిస్? అసలు ఒక అధికారి దగ్గరే నీ నోరు లేవదే. దేవాది దేవుడు. అసలు ఈ ప్రపంచములన్నీ ఆయన చేతనే నిర్మితమై, మాట చేత, జస్ట్ వర్డ్. అంత పెద్దడైనా ఆయన నామమునకు భయపడినట్లు నా హృదయానికి కాన్సన్ట్రేషన్, ఏక దృష్టి. ఇది నువ్వు చెయ్యాలి, యోగా కాదు చేయాల్సింది. ఏక దృష్టి నా హృదయానికి కలగాలి నాయన. నీ నామానికి నేను భయపడిపోవాలి. ఎందుకంటే ఏదైనా కొన్ని రోజులకి పాత చింతగా పచ్చడైపోద్ది మా జీవితం. శరీర పరంగా తినగా వేప కూడా తీనైపోద్ది మా జీవితాలు. అసలు చెత్త జీవితాలు మావి. అందుకే వినగా వేపేమో తీపవుతున్న మాకు నీ నామము కూడా వింటే జస్ట్ క్యాజువల్ అనే ఫీలింగ్ వస్తుంది. సో రాకుండా నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి. ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? ఏక దృష్టి దయచేనైనా అటు తిరగక ఇటు తిరగక. యోగు గారిని ఎందుకు దేవుడు ఇష్టం సార్? నాయన నా కన్నులతో మనవి చేసుకున్నాను, అటు చూడు ఇటు. అసలు కన్యకని నేను యవనస్తుల్ని, యవన లేడీ అన్న ఫిగర్ ఉంది అంటే, ఫిగర్ ఇన్ ది సెన్స్ మీరు అనుకునే ఆ ఫిగర్ కాదు,
క్యారెక్టర్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుంటే అసలు నేను చూడను అని నా కన్నులకు చెప్పాను. ఎప్పుడన్నా చెప్పుకున్నారా మీ శరీర అవయవాలకి అలాగా? ఇది భక్తి, ఇది ఆరాధన. అలా చేస్తే ఇక్కడికి రాగానే నీకేమనిపిస్తుంది తెలుసా? ఎంత చదివినా నేను పుణ్యాత్ముడిని అనిపించట్లేదు నాయన, ఇంకా పాపాత్ముడిని అనిపిస్తున్నాను. దయచేసి నా పాపాలన్నీ కడిగే, ఇదిగో ఇప్పటి వరకు నుంచి అప్పటి వరకు కాపాడావు కదా, ఆ కాపాడుతుంది నేను చెడు చేస్తున్నా కాపాడావే, నీ ప్రేమకి నేను ముగ్ధునైపోయాను ఆయన. మళ్ళీ అలాంటివి రిపీట్ చేయను ఆయన. తెలియకుండా జరిగిన పొరపాట్లు క్షమించిన ఆయన. ఇది ఆరాధన. హృదయమునకు ఏం కావాలి? ఏక దృష్టి. ఏక దృష్టి. దేవుడు మీతో ఇవాళ చెప్తున్నాడు, మీరు ఏక దృష్టి కలిగి ఉన్నారు. ఒకే ఒక్క నా గోల్ ఇదే నాయన. ఏంటో తెలుసా? నా హృదయం నీ మార్గాలని అనుసరించాలి, నీ సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది చాలా కష్టం. చదవడం ఏముందండి, ఇక్కడ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. మీరు కూడా కొంచెం ఒక తర్ఫీదు కొడితే 10 ఏంటి మాకంటే 20 వాక్యాలు తీసి చెప్పగలరు. కానీ అనుభవపూర్వకమైన జ్ఞానముతో ఆత్మ పూర్ణితులమై చెప్పటం ఉంది చూసారు, అది మన యొక్క నీతిని అనుసరించి చేస్తే తప్ప రాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నా మార్గము అనుసరించినట్లు ఏం చేయాలి? నాకు నీ మార్గం బోధించు. నా మార్గంలో నేను ఆరాధన చేసిన నేను చేశాను అనుకో, నేను ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, నాలో ఎక్కడ లేని బయటికి చేసేస్తాను కదా. తెలియకుండా నేను ఎంత భక్తురాలనో, నన్ను ఎంతగా కాపాడావు అనేది హిపోక్రిటికల్ గా వచ్చేస్తుంది నా ప్రార్థన. సో నీ మార్గము బోధించు, దానికి ఏకదృష్టినివ్వు. ఇది కదా. అందుకే దావీదు నా ఇష్టానుసారం, నాకు ఫస్ట్ లో ఏంటైనా అందరం మనుషులే. దావీదు పాపం చేయలేదా? సొలొమోను పాపం చేయలేదా? పేతురు పాపం చేయలేదా? పౌలు గారు చేయలేదా? మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంచుకున్న ప్రతి భక్తుడికి ముందు ఒక మచ్చేస్తారు. ఎందుకో తెలుసా? మీ భక్తులు ఉంటారు కదా, వేషధారులతో కలిగిన భక్తులు, వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి కదా. చెప్పొచ్చావులే, చెప్దూలే అంటారు కదా. సరేరా, వాడు చేసాడు తప్పు, వాడు మార్చుకున్నాడు, వాడి ద్వారా చెప్పిస్తున్నాను, మారవా? లేకపోతే నా నామం ఏమన్నా డిక్రీజ్ అయిపోతా? దేవుడు అడిగాడు ఒక చోట, వీళ్ళని నేను ఎంచుకొని చెప్పిస్తున్నాను అనుకో, వీళ్ళ ద్వారా చెప్పించడం వల్ల నా నామము యొక్క వెయిటేజ్ ఏమైనా తగ్గుతుంది అనుకున్నావా? నువ్వు వీళ్ళు చెప్పినా, నువ్వు చెప్పినా, ఎవరు చెప్పినా, చెప్పకపోయినా, ఈవెన్ ఐఎమ్ వెరీ 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 అప్పర్ లెవెల్లో ఉన్నవాడిని నేను. వెరీ అప్పర్ లెవెల్. మనం అడిగి ఊహించి అనుకున్న దానికంటే అసలు సమీపింపరాని తేజస్సు అని పదప్రయోగం జరిగింది బైబిల్. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవ్వరు అంటే దేవదూతలు కూడా వెళ్ళలేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సమీపింపరాని తేజస్సు దేవుడు అంటే. లో ఉన్నవాడు, అది కూడా కాదు, లో ఉన్నవాడు. అలాంటి ద మెగా 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 పవర్ ఆఫ్ గాడ్ వచ్చి నేను ప్రేమిస్తున్నాను రా, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానంటే నా మాట వింటే చాలు అన్నాడా లేదా? వింటే చాలు బ్రతుకుతావు అన్నాడా లేదా? వినేవాళ్ళు లేరు, కానీ కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. ఏం కావాలని? అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. ఇచ్చేసిన తర్వాత అన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాం, అదే సత్యం. ఎక్కడికి వెళ్ళాం, అన్ని వదిలిపెట్టి. ఇది మీరు ఎప్పుడు అండి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికైనా నేను పోతాను, ఎప్పటికైనా పోతాను అనేది ఒకటి గుర్తుంది అనుకోండి, దేవుని గురించిన పరిశీలన పెరుగుతుంది. ఇక్కడే ఉంటాను, నా పిల్లోడు, నా ఇల్లు, నా వాకిలి, నాది, నేను, నాదే, నా వాళ్లే. ఈ నా కనుక నీలో ఉందనుకో, ఈ అశుద్ధం కనుక నీలో ఉందనుకో, చచ్చిన దేవుడు అర్థం కాడు. నీకేమనిపిస్తుంది తెలుసా? అవసరానికి వాడుకోవాలనిపిస్తుంది. అవసరాల కొరకైన అస్తిత్వం క్రైస్తవ్యం కాదు. అర్థమవుతుందా మీకు? అందుకే ఇంకో మాట చూపిస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 88వ వచనం.
119వ కీర్తన 88వ వచనం చూడండి. ఏమిటట? ఎవరు నియమించారు మనకు శాసనాలు? నేను చాలా మంది ఇదివరకు నేను ఎథిస్ట్నే, అంటే దేవుడు లేడు అనుకునేవాళ్ళం. ఎథిస్టులకి ఒకటి అడగాలి, అబద్ధం ఆడరాదు అని బోర్డు రాసావు కదా, ఎవరు చెప్తే రాసావు? దొంగతనం చేయకూడదు అని చెప్తారు కదా, ఎవరు చెప్తే రాసావు? నీకు ఈ ఎథిక్స్ ఎవరు నేర్పించారు? ఇలానే ఉండాలి అని ఎవరు చెప్పారు? ఒకరిని చంపేయడం అమ్మ మహాపాతకం అని ఎవరు చెప్పారు? ఇవి కదా నన్ను చంప మీద కొట్టింది. అదే దేవుడే కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు. ఎక్కడ చూసినా అండి వాక్యం అండి పరిశీలన చేస్తే అనుసరించాలి, నడవాలి, నడుచుకోవాలి, ఇవి చెప్తుంది. ఇవి చేయటం కష్టం. భక్తి చూపించడం ఎంతండి, కాయగొట్టి చూపించవచ్చు, ఒక పువ్వు ఇచ్చి చూపించవచ్చు, నన్ను నేను ప్రాణత్యాగం చేసుకొని చూపించవచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీవు ప్రాణత్యాగం చేసుకుని నీ శరీరం అంతా ఇచ్చేసినా దేర్ ఈస్ నో యూజ్ అని చెప్పాడు. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ దేవుని ప్రేమ, అది తెలివి కలిగిన ప్రేమ అయి ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ అన్న మాట ఎప్పుడన్నా విన్నారా? బైబిల్లో ఉంది. అంటున్నాడు, నీవు నియమించిన శాసనము నేను అనుసరించి నడుచున్నట్లు ఏం కావాలి? ఈ కృప ఎవరిచ్చారు? యేసుప్రభు వారు. దేవుడిది కోరిక. ఇక్కడ దేవుడిది కోరిక, కుమారుడిది కృప, పరిశుద్ధాత్మది సహాయం అన్నాను కాబట్టి ఆయన తక్కువ, ఈయన తక్కువ, ఈయన తక్కువ అనే పెద్ద ప్రాపగండ జరుగుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలుపుతున్నాను ఏంటంటే, మనలో ఎలా అయితే ఏకత్వాన్ని కోరుకున్నాడో అక్కడ కూడా ఏకత్వం ఉంది. వాళ్ళలో ఏ ఫీలింగ్ లేదు, మనం తెచ్చి పెట్టొద్దు దయచేసి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృప. ఈ కృపను మర్చిపోకండి. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృప ఇది. ఎవరు వెళ్తారు నాయన నా బిడ్డల్ని రక్షించడానికి అని అంటే, అందరు మీకులాగా చేతులెక్కకుండా ఉన్నారనుకోండి, రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? నేను వెళ్తాను ఆయన అన్నారా లేదా యెషయా గ్రంథంలో? అది కృప. అది పైగా విత్ కాస్ట్ కాదు, అమూల్యమైనది, వితౌట్ కాస్ట్. ఇది ప్రేమ అంటే. నీ కృప చేత నన్ను అందుకు బ్రతికించమని అడగండి. బ్రతికించేసా థ్యాంక్ యూ అంటాం కాదు. ఎందుకట? నీ శాసనములను నేను అనుసరించాలి. అలా అనుసరిస్తే ఉంటదండి లైఫ్. ఎంత బ్రేవ్ గా బ్రతకొచ్చా లోకంలో, ఎంత బ్రేవ్ గా. అందుకే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది దావీదు గారు, ఇది ఎంతమంది పడ్డా, ఇది ఎంతమంది పడ్డా, ఐ డోంట్ కేర్ అన్నాడా లేదా? మీకు అన్నారా అనుకున్నారా? పోనీ చిన్నది వస్తే చాలు మనకి. ఏంటిది? జలుబు చాలు. ఇప్పుడు అయ్యో దేవుడు నన్ను కాపాడు, ఏంటి నాకు ఈ బాధ? గుడికొస్తానా లేదా? అసలే ఆదివారం వెళ్ళాలి, ఆదివారం పడుకోబెడతా, నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తా అంటాడు అనుకోండి. నేను నా వల్ల కాదు. ఎంత భక్తిగా ఉండేవాడిని, ఎంత ఏది ఎలా ఉన్నా సరే నా శరీరాన్నే కదా టచ్ చేసేది, నా శరీరమే కదా బాధపడేది. ఆత్మని టచ్ చేయాలంటే నా దేవుడు అంగీకరించాలి. అందాక పులుల మధ్యలో ఉంచిన, ఆజ్ఞల మధ్యలో ఉంచిన, వీ డోంట్ కేర్ రాజా, నువ్వు రక్షించి, మా దేవుడు రక్షించినను రక్షింపకపోయినను, ఇది సప్రెస్ చేస్తారు చాలా మంది. రక్షింపకపోయినను మేమేమి బాధపడు. ఆయనకి ఇష్టమైతే ఉంచుకుంటాడు, ఆయనకి ఇష్టం లేకపోతే తీసేసుకుంటాడు. మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటే మీరు ఎట్లా అంటే ఖర్జూరపు చెట్టు ఎట్లా మూవేస్తుంది, ఈ లీఫ్ అయిపోయింది ఇది పోదరా, ఈ లీఫ్ అయిపోయింది ఇది పోదరా అనుకునే లోపు ఒక మంచి మువ్వ వస్తుందట. అలా మువ్వ వేస్తారు. ఇది కావాలి. ఇది కదా ఆరాధన అంటే. నీవు నియమించిన శాసన నేను అనుసరించాలంటే నేను బ్రతకాలంటే నీ కృప కావాలి కదా నాయన. అందుకు నాకు నీ కృపతో నన్ను బ్రతికించు. అందుకనే 63వ కీర్తనలో ఒక భక్తుడు అంటాడు, 63వ కీర్తన నాకు ఆశ్చర్యం, ఎన్నిసార్లు చదివాను నాకు ఈ మాట చాలాసార్లు అర్థం కాలేదు. కానీ దేవుని కృపతో పరిశుద్ధాత్మ సహాయంతో నాకు చాలా చక్కగా దేవుడు తెలియజేశారు. 2వ వచనం చూడండి.
నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను నాయన. నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి అని నేను ఆశతో కనిపెట్టుకున్నాను. నీళ్లు లేక ఉన్న దేశంలో, నీళ్లు లేని దేశంలో ఏముంటది చెప్పండి, ఇక్కడే ఆగండి. నీళ్లు లేని దేశంలో ఏముండదు, ఏముండదు, జీవమే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ అసలు ఎంత పీక్ లెవెల్కి వెళ్ళాడండి గ్రంథకర్త. ఏం చెప్పడానికి ప్రయత్నించాడండి గ్రంథకర్త? నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణం, వాటర్ ఇవ్వయ్యా చచ్చిపోతాను అనలేదు నాయన. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అంటే వండర్ఫుల్ కదండి. ఏం ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అండి మనకి ఇచ్చింది దేవుడు. ఆయన నా ప్రాణం పోతుంది కదా, నన్ను చూడవా, నన్ను బ్రతికించమని అడగలేదంట భక్తుడు. నీ కొరకే నా ప్రాణం తృష్ణగుంటుంది. ఇన్ని సంవత్సరాల మీ సంఘ జీవిత చరిత్రలో ఏ రోజన్నా ఇలాంటి ప్రార్థన చేసావా? ఇలాంటి ఆరాధన చేసావా? ఏదున్నా లేకపోయినా, ఎలా ఉన్నా నా బ్రతుకు ఒంటరి అయిపోయినా పర్వాలేదు నాయన, నేను మాత్రం నా ప్రాణము మాత్రము నీ కొరకే తృష్ణ. ఆ తృష్ణ అంటే బహుగా, ఎక్కువ దాహము, ఎక్కువ ఆలోచన. ఎలాగా? తృష్ణగొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడాలి నాయన. నిన్ను చూడాలి. నేను ఈ మానవ శరీరం తట్టుకోలేదు. ఈ మానవ శరీరానికి పెట్టిన కండిషన్స్ వైజ్ నేను చూడలేను. నేను చచ్చిన తర్వాత నా ఆత్మ ఉంది కదా, అది ఎన్నటికీ చావంది కదా, అది నీ నుండి వచ్చింది కదా. నివాస స్థలమైన నేను నిన్ను చూడాలి. అందుకు తృష్ణగొనుచున్నాను. అందుకే నీ కృపతో నన్ను బతికించు. ఎప్పుడు చూస్తాను? కొండ మీద ప్రసంగం గుర్తుకు రావాలి. డిక్లరేషన్ ఇచ్చారు యేసుప్రభు వారు, హృదయములో శుద్ధి. అందుకు వస్తాను నేను, శుద్ధి చేసుకోవాలి. నేను నా మందిరానికి ఆదివారం పరిగెత్తుకుంటూ వచ్చేసి శుద్ధి చేసుకుంటాను. నా మాటలో తేడా ఉండొచ్చు, నా చూపులో తేడా ఉండొచ్చు, శరీర సంబంధమైన ఒక జీవన విధానం నన్ను హైపర్ గా ఉంచేలాగా ఉండొచ్చు. దీనత్వాన్ని నేను ఆ సిచ్యువేషన్ లో మర్చిపోయి ఉండొచ్చు. తెలియకుండానే, కావాలనే నన్ను నేను కాపాడుకోవడానికి అవసరానికి ఒక అబద్ధం అని నేను చెప్పుండొచ్చు నాయన. ఏమో పేతురులాగా నువ్వు నాకు తెలీదు అని చెప్పానేమో ఎక్కడన్నా. నన్ను నేను కాపాడుకోవడానికి, నన్ను నేను హైక్ చేసుకోవడానికి దయతో నన్ను క్షమించు నాయన. నీ మందిరానికి వస్తాను, నన్ను శుద్ధి చేసుకుంటాను. నీ ప్రభావాన్ని చూడాలి, నీ బలాన్ని చూడాలి. అందుకు వస్తాను నాయన నీ మందిరానికి అని తృష్ణ ఉంటే ఈ ప్లేస్ ఏంటి, వాడ సరిపోదు కదా. కానీ మనుషుల యొక్క కోరికలు, మనుషుల యొక్క ఆశలు ఎలా ఉన్నాయంటే, భగవంతుడు అక్కడ ప్రత్యక్షమైన నువ్వు వద్దు, నాకు ఈ కోరిక తీర్చు, నాకు ఇదే కావాలి, నువ్వు వద్దు అనేంత మూర్ఖమైన వక్రజనం. పేతురుగా చెప్పిందేంటి? మూర్ఖులైన వక్రజనము మధ్య నిందారహితులుగా ఉండటం జరుగుతుందా? కదిలితే నిందేస్తారే, మెదిలితే నిందేస్తారే, అయ్యో మీదేనా భక్తి అంటారే. అలాంటి వాళ్ళ మధ్య నిందారహితులుగా ఉండటం అంటే భక్తి సాధన చేయటం కాదా? ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు, ఆశతో చూడాలని నా శరీరం కృషిస్తుందా మీకు? నాకు బలహీనతలు, శరీర బలహీనత వాటండి, ఏం అవ్వదు. ఇట్లా ఉన్నా అసలు లాజర్ శవాన్ని ఎలా పెట్టేశారు? మొత్తం వాళ్ళ యొక్క చావు యొక్క ధర్మాల ప్రకారం మొత్తం కట్టేశారు. జస్ట్ వన్ కాల్, లాజర్ పేరు ఎందుకు? కొంతమంది పెద్దలు అంటారంట, పేరు పెట్టు పిలవకపోతే పిలుపు విని అనేక ప్రేతలు వచ్చేస్తాయి కాబట్టి పేరు కంపల్సరీ అనౌన్స్ చేశారు యేసుప్రభు గారు అంటారు. నిజమేనేమో, అంతే కదా. మాట, ఆయన నా మాట జీవము లేపేస్తుంది కదా. నువ్వెందుకు, ఏ రోగం వచ్చేస్తుందో, ఏ బాధ అవుతుందో. ఇందాక విన్నారు కదా, ఎముకలకి కుళ్ళైపోతాయి, వేదనొద్దు, ఆయనలో సంతోషించండి. మరలా చెప్పుదును ఆయనే
మీద ఆశ కాదు, ఆనందం కాదు, మీ శరీర సంపద మీద ఆశ కాదు, మీ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులు, ధన వస్తు కనుక ఏదైనా మిమ్మల్ని బ్రతికించనేరదు. నా మాటే మిమ్మల్ని బ్రతికిస్తుంది. నేను జీవము గలవాడును, నా మాటలు వినువాడు ఎన్నటికి ఎన్నటికి దప్పిక కొనడు. అవునా కదా? సో శరీరాన్ని నలక్కొట్టుకోవడం నేర్చుకోండి. ఆ నలక్కొట్టే ప్రాసెస్ లో వాక్యంతో కొడుతూ కొడుతూ దానికి అన్నం పెట్టకండి. అదే ఉపవాసం. అర్థమైందా? ఉపవాసం మన కోసం చేసుకుందాం, దేవుణ్ణి ప్రసన్నం చేసుకుందాం. ఇలా చెయ్యాలని చెప్తూ నా శరీరం కృషించిపోతుందయ్యా, నిన్ను చూడాలి నేను, అందుకే తృష్ణ కొన్నాను. ఇంకొక మాట 119లోనే 30వ వచనం చూడండి. 119, 130. 119వ కీర్తన 130వ వచనం. మళ్ళీ చదవమ్మా, కంగారు పడు, మళ్ళీ చదవండి. నీ వాక్యము వెల్లడి వెల్లడి వినపడుతుంది, వినపడుతుంది నాయన, నీ మాట వినపడుతుంది. సో సో ఏమైపోతుంది? నీ వాక్యము వెల్లడితోనే తోడనే వెలుగు వెలుగు కరిగిపోతుంది. అందుకే చాలా మంది వినరు. అర్థమవుతుందా మీకు? మాకు వినవద్దు, మాకొద్దు, వెళ్ళిపోండి. మీకు చాలా సార్లు చెప్పున్నాను, మాకొద్దు, మేము వినం, మీరేం చెప్తారు చేసుకోండి, మాకు వినిపించొద్దు అంటారు. వినండి, వింటే వెలుగు. ఏం చెప్పాడండి దేవుడు? వింటే వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందట? అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఇదేంట్రా నేను ఎలా బ్రతికాను లోకంలో, ఎలా బ్రతికానేంటి, ఇంత చండాలంగా బ్రతికానేంటి, చిచి నా జీవితం ఎంత ఘోరమైనదా అని తెలివినిస్తుంది. ఫోన్ సైలెంట్ లో పెట్టండి. తెలివినిస్తుంది. తెలివి లేని వారికి తెలివినిచ్చే వెలుగు ఆయన వాక్యమే. అంటే వండర్ఫుల్ అండి. ఒరిజినల్ గాడ్ సేయింగ్ దిస్. ఈ వర్డ్స్ వింటే మీలో ఆత్మ పులకరించాలి, లేకపోతే శరీరపరమైన ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చి కూర్చుంటే చెప్తారు అనిపిస్తుంది. అంతే. పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే ఉగ్రతకు పాలు చేసుకోకండి. అందుకే ఒక మాట చూపిస్తాను. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. విధి ఒక నిర్ణయం పెట్టింది, ఒక టైం పెట్టింది. విధి అంటే మీరు అనుకుంటున్నారు, విధి అంటే ఎవరో మనం చేసుకున్న ప్రాపకం విధి అలా నియమించుకుంది అనుకుంటున్నారు. అసలు నీ లైఫ్ లో జరిగేదేది విధి నిర్ణయం కాదు. విధి నీ కోసం ఒక నిర్ణయం పెట్టింది. విధి ఏమని పెట్టిందట? విధి నిర్ణయము కాకముందే, ఆ విధి ఏంటో చెప్తాను. ఆ కాకముందే దేవుని కోపాగ్ని మీ మీదకి వస్తుంది. విధి ఒక నిర్ణయం పెట్టింది. ఆ నిర్ణయంలో లోపు నువ్వు గనక నీ విధి విధానాలు మార్చుకోకపోతే, ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోకపోతే, ఆ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోతే, ద ఒరిజినల్ గాడ్ సేయింగ్, నేను చెప్తున్నా ఒరిజినల్ గాడ్ అని చెప్తున్నా, అంటే డూప్లికేషన్స్ మనుషుల్లోకి ఎలాగైతే రూపాయణ అన్ని మనుషులు కూడా డూప్లికేట్ అయిపోయారు అనుకోండి, దేవుడు కూడా డూప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ద ఒరిజినాలిటీ ఆఫ్ గాడ్ వర్డ్ సేయింగ్, మీకు మీ మీదకి కోపాగ్ని రాక మునిపే మిమ్మల్ని శిక్షించేవాడు ఉన్నాడు. విధి నిర్ణయంలో అస్సలు వర్డ్ ఏంటంటే, నాకు నా విధి చచ్చింది, నా ప్రాపకం, నా తలరాత, ఇవేమీ కాదు. నీకు ఒక విధి నిర్ణయం ఉంది. ఆ విధి నిర్ణయం ఏంటంటే, నీ నిర్ణయ కాలంలోపు పొలిమేరలు ఏర్పరిచాడు ఆయన నమ్ముకోవడమే. అందుకే నువ్వు ఆకాశాన్ని చూస్తావో, అంతరిక్షాన్ని చూస్తావో, చుట్టుపక్కల చూస్తావో, సముద్రాన్ని చూస్తావో, ఆయన్ని చూడు, నిత్యత్వం ఏంటో తెలుసుకో అని చెప్పేశాడు. చెప్తూ విధి నిర్ణయం కాకముందే మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము. అయినా ఉల్కాపాతం అవుతుందంట, ఆస్ట్రాయిడ్ వస్తుందంట. అసలే 2030 లోపు వచ్చేది, 50 లోపు వచ్చేది, రేపే ఈ ఇయర్ లోనే వచ్చేస్తుందంట. ఈలోపు నేను
నేను అన్ని ఏం చేయమంటావు? ఉన్నాయని కోసుకొని తినేయండి, కుదిరితే మధ్య కూడా తెప్పించుకొని తినేయండి. ఎందుకంటే రేపు ఉంటామో పోతామో తెలియదని నేర్పుతుంది లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఉగ్రత దినము రాకముందే కూడి రండి. ఇది ఒక కోవల్ అనుకోకండి. ద ఒరిజినల్ గాడ్ సేయింగ్ కూడి రండి. ఇది దేవుని పొలికేక. మీరు రావాల్సింది ఈయన దగ్గరకే. ఆయన ఒక విధి నిర్ణయించాడు. ఆయన ఉగ్రత దినం ఉంది. ఇలాంటి కేకలే నోవాహు దినం టైంలో కూడా చెప్పబడ్డాయి. కానీ దేవుడు మనకి చెప్పాడు ఏంటంటే, ఇంత చెప్తున్నా రావట్లేదు ఏంటండి అని అనుకుంటారు. కాబట్టి మనుష్య కుమారుడు దినాలు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడున్నట్టు నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుడు దినాలు కూడా అలాగే ఉంటాయి. కానీ నువ్వు ఈ లోపు ఏం చేయాలంటే, సంఖ్య పూర్తి అవ్వాలంటే మీరు ప్రచురించాల్సిందే, నా మాట చెప్పాల్సిందే. విధి నిర్ణయము కాక మునిపే, ఉగ్రత దినము రాకముందే కూడి రండి. ఎలా రావాలి? వచ్చంలే అన్నట్టు రాకూడదు. 3వ వచనంలో దేశములో ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్ గా సాత్వికులై ఆయన న్యాయమేంటో, ఆయన విధేంటో అనుసరించడానికి రావాలి. కొబ్బరికాయ కొట్టడానికి కాదు, కొవ్వొత్తి వెలిగించడానికి కాదు, ధూపం వేయడానికి కాదు, ఏమీ కాదు నాయన. మీరు దేవుని దగ్గరికి రావాలంటే ఆయన న్యాయము, ఆయన విధి ఏమిటో తెలుసుకొని ఆయన అనుసరించడానికి రావాలి. లేకపోతే ఉగ్రత దినమందు ఆయన నిన్ను శిక్షించేస్తాడు అంటున్నాడు. యెహోవా యొక్క న్యాయ విధులను అనుసరించండి, సమస్త దీనులారా దేవుణ్ణి వెదకండి. దొరికిన దానికి మొక్కొద్దానైనా? నో. వెదకండి. నా ఇష్టం వచ్చినట్టు చేయొద్దానైనా? నో. నన్ను వెదకండి. మీరు వెదికిన తర్వాత మీకేం వస్తుందో తెలుసా? వేరంగంగా డీజిల్ పెట్టుకొని దావీదు నాట్యం ఆడినట్టు నాటేస్తాను ఆయన అంటే కుదరదు. ఏం చేయాలి నాయన? వెదికి వినయము గలవారై. ఏం రావాలండి? ఎంత వినయం అండి బిడ్డలకి! ఎంతగా వినయం చూపించారు. మీ సాత్వికము సకల జనులకు ఏమవ్వాలి? మన సంఘంలో వాళ్ళకి కాదు, మన ఇంట్లో వాళ్ళకి మన సాఫ్ట్నెస్ అస్సలు అవ్వదు. బౌండరీ దాటిపోద్ది కోపం. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు దాచబడతారు. ఏం లింకులు ఇచ్చాడు, ఏం హింట్స్ ఇచ్చాడు భూమి మీద మనిషి బ్రతకడానికి సేఫ్ గా. అలా ఉంటున్నారా? పొలికేక వేసి కూడి రండి అని చెప్తున్నారా? మీరు చెప్పిస్తున్నాడు దేవుడు ఈ సంఘం తరపు నుంచి. మీకు తెలుసు మీరెంత దుర్మార్గులో, మీకు తెలుసు మీరెంత నీతి లేని వారో, మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు. కానీ బయటికి మనందరం అంతా మంచి వాళ్ళమే. కానీ దేవుడు అంటున్నాడు, చూపిస్తారా? నీతంటే ఎలా ఉండాలో చెప్తానురా, విధిగా నడుచుకోవడం అంటే ఎలాగో ఉండాలో చెప్తానురా, వినయంగా ఉండడం అంటే ఏంటో చూపిస్తాను రా. అప్పుడు ఇవన్నీ ప్రవర్తించి నా నీతిని అనుసరించి నడుచుకుంటే ఉగ్రత దినమందు. ఒకవేళ ఎందుకు వాడు వచ్చిందనుకుంటారు? నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం ఒక రోజు అయిపోతుందా? ఉగ్రత దినమందుకు మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే క్వాలిటీ సరికవ్వదు. మనం ఒకవేళ దాచబడతాం. అర్థమైందా? ఎంత ప్రాక్టీస్ చేయాలో భక్తిని సాధన చేసుకోవాలి. బైబుల్ చేత్తో పట్టుకొచ్చినంత ఈజీ కాదు దీనిలో వాటిని అనుసరించడం. ఇది చెయ్యాలి అంటే వెలుగు పడగానే కొన్ని పురుగులు ఏమవుతాయి చూడండి, లోపలికి వెళ్ళిపోద్ది. అలాగే ఈ వెలుగు పడగానే మారని మూర్ఖ తరం ఉంటుంది చూసావా? మాకొద్దు, మాకు చెప్పొద్దు, మాకేమి నేర్పించొద్దు, మేము బాగా ఉంటాం. మమ్మల్ని ఎవరు పాపులు అనేది. పాప అనకపోతే పోలీస్ స్టేషన్ తీసే చాలు. పాప అనకపోతే మనకి న్యాయ విద్యను ఆపేసే చాలు. ఎందుకు న్యాయ విద్య నేర్చుకుంటున్నాం? సో సెక్షన్ కింద సో తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష అని చెప్పడానికే కదా చదువు. ముందర తీసే, తాళం కప్పలు తీసే, అంతే కదా. ఎందుకు వేసుకుంటాం తాళం కప్పలు? ఈ దొంగగా మారకుండా ఉండాలంటే ఆయన నీతి నేర్చుకోవాలి. వ్యభిచారం చేయకుండా ఉండాలి అంటే చాలా మంది ఇప్పుడు వీడియోలో ట్రెండ్ అయిపోయింది కదా, ఎవరొక్కరిని తీసుకెళ్ళి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవడం, వీడియోకి ప్రొజెక్ట్ చేయడం.
అలాంటి వారిని కూడా మార్చాలంటే అది కాదు ప్రాసెస్. దేవుని మాటను వాళ్ళ హృదయాల్లో చొప్పించాలి. ఇలా చేస్తే పరలోకమే భూలోకం. అది చెయ్యకపోగా దేవుని మాటని, దేవుని విధానాన్ని మాకు వద్దు అనుకునే తరం తయారైంది. కాబట్టి ప్రపంచమంతా ప్రమాద గంటికలతో మారుమోగిపోతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, బాబు నాన్న నేను రావట్లేదు అనుకుంటున్నారేమో. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు. ఏం చూపిస్తున్నాడంట? ఎవరు? మీ నాన్నగారా? మీ ఆఫీసరా? మీ సీఎమ్మా? మీ పిఎమ్మా? దేవాతి దేవుడు. ఎందుకోసం అంట? అందరూ అంతటా మారు మనస్సు పొందాలని. ఆలస్యం చేయాలనుకోవట్లా, కానీ ఆయనకు ఒక కోరుకుండిపోయింది. నువ్వు మారలేదు, బాప్తిసం తీసుకోలేదు, వస్తున్నావు అంతే, నువ్వు మారుతావా? అందుకే లేట్ చేస్తున్నావు. వినపడుతున్నామమ్మా? ఎరమమ్మా? అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఆయన. నువ్వు మారాలి, మారు మనసు పొందాలి. వచ్చేయటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు నీ వల్ల ఆయన ఆలస్యం అవుతున్నాడు. నీ ఆలస్యం వల్ల లోకం ఏమనుకుంటుంది? ఆయన వస్తున్నాడు ఎక్కడ వస్తున్నాడు రా? కానీ దేవుడు ముందే రాయించాడంటే ఎంత బాగా రాయించాడు. ఎంత ఫోకాస్టింగ్ ఆయనకి, ఎంత ముందు చూపు ఆయనకి. కొందరు ఆలస్యం అని ఎంచుకో, ఇంకా లేట్ చేస్తాడులే అనుకున్నట్లు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు నాయన. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. దానికి పొందాలి కదా ఈ విషయం. అందుకే ఆలస్యం చేస్తున్నాడని చెప్పాలి కదా. సంఘం వెళ్ళి ఎక్కడ చెప్పాలి? బయటకు వెళ్ళి చెప్పాలి. మంచం కింద పెట్టుకోకూడదు. వెలుగుని ఎక్కడ పెట్టకూడదు? దీపాన్ని మంచం కింద, కొంచెం కింద. నో, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? మేడ మీదకి వెళ్ళి చెప్పాలి. రోడ్డు మీదకి ఎక్కి చెప్పాలి. ఎలాగైనా చెప్పి తీరాల్సిందే. ఇది డ్యూటీ, సంఘానికి ఇచ్చిన డ్యూటీ. నీకు ఇండివిజువల్ గా ఇచ్చాడు, సంఘ బాధ్యత పరంగా ఇచ్చాడు. ఇవన్నీ చెయ్యాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకి ఏం జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు? ఆయన ఎట్టగొట్టారో నేడుస్తావు. ఆయన ప్రజెంట్ లైవ్ లో ఏం చెప్పాడు? అమ్మలారా అన్నాడా? మరి ఎందుకు తిరుగు కొట్టారయ్యా, నీ మీకు ఎంత పెద్దదయ్యా, తలకు కొట్టు. అయ్యో కరెక్టే, ఏడుపు వస్తుంది. ఆయన అలా శిక్షింపబట్టానికి కారణం నేనుగా. దేవుడు లేడు, ఎవరు లేడు. దేవుడు ఎవరు బుద్ధిహీనులు అనుకుంటారు. ఆ బుద్ధిహీనతను సంపాదించుకుంది నేనేగా. నీ వెలుగు ప్రత్యక్షత వల్లనే కదా. తెలివిలేని నేను తెలివిదల్ల దాన్ని అయిపోయాను. థ్యాంక్ యూ గాడ్ అనాలా లేదా? ఇంత తెలుసుకున్నాను, ఇంత పచ్చి నిజాన్ని నేను తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి నేను జ్ఞాపకం చేసుకుంటానికి ఇది చేస్తాను నాయనా అని చెప్పి బల్లలో చేతులు వేస్తున్నా నేను ఎవరికి చెప్పకుండా వచ్చాను ఇక్కడికి. అమ్మా వాళ్ళన్నా వస్తామని ఎవరికైనా చెప్పొచ్చామా? కొని ఎవరికి ఎలాగైనా నీ ఇంట్లో వాళ్ళే రావట్లేదంటే నీ భక్తి ఏముంది? ఇక్కడే ఇంట్లోనే గెలవలేకపోతున్నావంటే నీ భక్తితో బయటికి వెళ్ళి ఏం గెలుస్తాను? నన్ను నేను ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నీ వాక్యంతో నన్ను కొట్టున్నాయనా అనాలట. అందుకే నీ రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టించంటే మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. అమెరికాలో ఒక దేవుడు ఉంటాడు, ఆఫ్రికాలో ఒక దేవుడు ఉంటాడు, విజయవాడలో ఒక దేవుడు ఉంటాడు, హైదరాబాద్ లో ఒక దేవుడు ఉంటాడు అని మనకు మనమే భేదాలు పెట్టేసుకుని నాకు చెట్టే ప్రాణం కాబట్టి, చెట్టు నుంచి వచ్చేది ఆక్సిజన్ కాబట్టి, అసలు ఆక్సిజనే మనం పీల్చుకుంటాం కాబట్టి అదే ప్రాణం ఇస్తుంది కాబట్టి చెట్టునే అనుకొని కాదు అసలు చెట్టుని పెంచి పోషించేది ఎవరు? సూర్యుడు కాబట్టి ఆ కెరోటిన్ రాకపోతే చెట్టే బతకలేదు కాబట్టి అసలు సూర్యుడే గొప్పోడు అనుకోని నేనంటు. అసలు నిద్ర కాదు, నేను వర్షం నీళ్లు పడకపోతే చెట్టు ఎక్కడ మొలుతుందని చంద్రుడు అనుకున్నానంటే అయ్యో చంద్రుడు అంటది నా తప్పేం లేదు, దేవుడు ఇచ్చిన డ్యూటీ, ఋతువులు చేస్తున్నానని ఆయన చెప్తే అది కూడా వినకుండా ఇలా ప్రపంచంలో కనపడే ప్రతిదాన్ని మొక్కుకొని మనుషులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని భేదాలు దేవుని గురించి.
ఇన్ని భేదములు పుట్టించుకొని అసలు సత్యానికి లోబట్టలేదంట. సత్యమునకు లోబడక దుర్నీతికే లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు దేవుని రౌద్రము వచ్చును. బాబోయ్, నాకు తెలిసిందే భక్తి అనుకున్నా కూడా తప్పేనా? ఎస్, వేదం అది. ఆయన సత్యానికి లోబడాలి. అందుకే అంటున్నాడు, దుష్కార్యం 9వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మ కొండలని. ఆత్మకు మొదట ఇండియాకి, లేకపోతే తర్వాత చైనాకి, అసలు అని కాకుండా అందరికి, ప్రపంచం మొత్తానికి శ్రమ వేదన సంప్రాప్తమవుతాయని దేవుడు ఆనబెట్టాడు. అందుకే ఎక్కడండి నీళ్లు? ఎక్కడో ఉండాల్సిన నీళ్లు సిటీ, మిడిల్ ఆఫ్ ది సిటీలో వాషర్ నోట్ చేస్తున్నాయండి. దానికి కారణం బైబిల్ చెప్పింది. అట్లాంటి దేవుడు అనకండి. ఆయనకి ఎంత రౌద్రము పుట్టిస్తే, ఎంత కోపం పుట్టిస్తే, ఆయన సేవకుడికి పెట్టిన కట్టడని దాటి వెళ్ళు అని చెప్పుంటాడు. సముద్రము ముందుకు రాకుండా ఆయన వేసిన కట్టడేంటి? ఇసుక. అది కూడా బైబిల్లో ఉంది. ఆ కట్టడ దాటించేసి నువ్వు ముందుకు వచ్చే అంటున్నాడంటే ఆయనకి ఎంత కోపం తెప్పించాం, ఎంత రౌద్రం తెప్పించాం. ఒకప్పుడు దీవెనకరమైన వర్షం కురిసేదట. చాలా మంది ఇప్పుడు చూసి ప్రతిదానికి సిచ్యువేషనల్ గా ఎలా అవుతాయి నాకు అర్థం కాదు. దీవెనకరమైన వర్షం అవుతుందండి వచ్చేది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీవెన అవ్వట్లేదే, మరణకరం అవుతుంది. దానికి కారణం ఏమిటి? మనిషి మారకపోవటం. నీకు ఎంత టైం ఇచ్చినానో మారకపోవటమే అంటున్నాడు బైబిల్లో. అదే 5వ వచనంలో అంటాడు, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమే. ఏమంట? కారణాలు ఏంటంట? నీ కాఠిన్యమే. ఎంత చెప్పు మారవు నువ్వు, మా టైం అయిపోతుంది. మార్పు చెందటం అనేది లిటరల్ గా మనం చూపించేదే క్రియారూపకంగా బాప్తీసం. జస్ట్ నీళ్ళలో వస్తావు అంతే. ఇంకేమైనా చెప్పాడు? పెద్ద యాగం చేయి, ఇంత ఖర్చు పెట్టు, అంత చేయను అని చెప్పాడండి. ఎంత ఈజీ ప్రాసెస్ అండి అని పెట్టింది. అందుకే అన్నాడు, నేను పెట్టిన కట్టడలు మీకు భారమైనవి కావు అన్నాడు ఆయన. అందుకే నీ కాఠిన్యము మారు మనసు పొందని నీ హృదయము అనుసరించి. హృదయం కఠినమైంది, దాన్ని అనుసరిస్తున్నావా? కఠినంగా ఉన్నది ఏది మంచి చలనం చూపించదే, ఆ హృదయం పెట్టుకున్నావా నీ మనసులో. అందుకే ఉగ్రత దినమందు, ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాడు. ఉగ్రత దినం అంటే ఏంటి నాయన? అనగా దేవుని న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు నీవే నువ్వు పెట్టేసుకుంటున్నావు. అమ్మ బాప్తీసం తీసుకోవాలంటే మా వంశంలో లేదంటావేంటి? మా ఊర్లో లేదు, మా జాడలో లేదంటావేంటి? ఒరిజినల్ గాడ్ అడుగుతున్నాడు, మారు మనసు పొందవేంటి? హృదయ కాఠిన్యం ఏంటి? తప్పు కదా, తప్పు కదా. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అమ్మ మార్పు చెంది. ఎంత మంచి మాటలు వింటున్నావు, ఎంత బాగా వింటున్నావు. ఈ మైక్ యంత్రం ద్వారా నిన్నే కదా నేను అడుగుతున్నాను, ఎందుకు మారటం లేదు అని మనస్సు నిన్ను ప్రేరేపిస్తుంటే అదే పట్టించుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన అనుగ్రహించాను నాయన, థ్యాంక్ యూ అని ఇట్లా బ్లెస్సింగ్ చేసి నీకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఉందే, దానిని పైగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము ఎవరికి ఉందటండి? దేవునికి. మనకుందా? శాంతం అంటే ఏంటి అని అడుగుతాం మనం. దీర్ఘశాంతమును టెస్ట్ చేస్తున్నామంట మనం. వద్దు, మరేం కావాలి? అది ఇచ్చేది. ఇది వద్దు, మారు మనసు పొందు అంటే ఇది వద్దు, అది ఇచ్చే. అయినా ఇస్తాడంట. ఎంత మంచోడనండి, ఎంత మంచోడండి ఆయన. ఏంటండి దేవుణ్ణి ఎంత, అందుకే చెప్తున్నాను సంఘాల్లో కూడా దేవుని లెక్క చెప్తున్నాను, తృణీకరించేస్తున్నాను. మారు మనసును గూర్చిన బోధలు ఎక్కడా జరగటంలా. అసలు దేవుడు డెస్టినీ ఏం చెప్పాడండి మనిషికి? మారమని కదా. మీరేంటి ఆశీర్వాదం అని పిలిచేస్తున్నారు? ఆయన ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం చేస్తాడు, ఆయన డ్యూటీ చేసేస్తాడు. మనల్ని చేయమన్న డ్యూటీ మనం చేయకుండా మనం ఎందుకంటే పక్కద్రోవ పట్టడం పట్టించడం. అందుకే బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు. ఎందుకు నాయన నీకోసమే చెప్తున్నా, చెప్పమన్నది చెప్పలా నువ్వు.
అర్థమైందా? మీకు కఠినమైన శిక్ష. విన్న వాళ్ళకి మరి కఠినమైన శిక్ష కాదు, చెప్పే వాళ్ళకు ఉంటుంది, మామూలు శిక్ష కాదు. మరి కఠినమైన శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. 3 శిక్షలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు పగలు రాత్రి తేడా అవుతుంది. నేను అనుకునేదాన్ని యేసుప్రభు గారు ఎట్లా చెప్పావు నాయన అన్ని రోజులు పగలు రాత్రి భోజనం, అయ్యో వీళ్ళు భోజనం తినలేదని ఆయన జాలి పడ్డాడంట. అందుకని ఆ దగ్గర ఫుడ్ ఉందా అంటే 2 చేపలు, ఎన్ని రొట్టెలు నాకు తెలియదు, చెప్పండి కౌంట్. 5 రొట్టెలు 2 చేపలు కదా. వాటితో ఇన్ని వేల మందికి పెట్టి మళ్ళీ మిగిల్చగలమా? అది ఆయనకు సాధ్యమైంది. అందుకే లేమి ఉంటే ఆయన కలగ చేస్తాడు, కొంచెం ఉంటే ఆయన ఎక్కువ చేస్తాడు. ఎంత పెట్టుకుని సమృద్ధిగా 10 కేజీలు ఇంట్లో పెట్టుకుని ఏనాటి ఆహారం ఆనాటికి ఉన్నది కూడా తీసేస్తాడు అన్నాడు ఆయన. అది కూడా ప్రార్థన చేయటం చాలా కష్టం. ఒక అధికారికి లెటర్ రాయాలంటే డ్రాఫ్ట్లు మనం ఇష్టం వచ్చింది రాయకూడదు. ఈవెన్ దో స్కూల్లో లీవ్ లెటర్ రాయాలన్నా మాకు స్కూల్లో నేర్పించారు హౌ టు రైట్ లీవ్ లెటర్ అని. ఎందుకు నేర్పించారు? ఎలా పెడితే అలా రాయొచ్చు కదా. నాకు బాగోలేదు, రావాలని లేదు, నేను రాను, హెడ్ మాస్టర్ గారు సంతకం. ఏమైంది? అవుతుందా? 4 పడతాయి ఎక్స్ట్రా. ఆఫ్టర్ ఆల్ స్కూల్ సర్స్ కి మన కాలేజీ వాళ్ళకి లీవ్ లెటర్ కి మనం డ్రాఫ్ట్ నేర్చుకుంటే పరమాత్ముడికి లెటర్ రాయాలండి. ఆ ప్రార్థన అనే లెటర్ రాయాలి. తప్పులు పడకూడదు, నీతిమంతుడు అయి ఉండాలి. అలా ఉంటే నీతిమంతుడు ప్రార్థనే కదా ఆలకిస్తాడు. ఎట్లా పడితే అలా చేయకండి, చాలా చాలా డేంజర్. అందుకే ఇంకొక మాట, సామెతల గ్రంథము 23వ అధ్యాయము ముగించేస్తాను. ఆసక్తి చూపించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం. 23వ అధ్యాయము. ఇక్కడ ద్రాక్షారసం ఉంది కదంటే గ్రేప్ నుండి వచ్చే ఫ్రెష్ జ్యూస్ అని కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది దాక్కుండా ఉండకండి, అది తాగండి. ఆ గింజలు కూడా కుదిరితే నవిలి మింగేయండి. గ్రేప్ సీడ్ ద్వారా వచ్చింది. మనకి జెనెటికల్ గా ఉన్న డిఎన్ఏ కూడా ప్యూరిఫై చేస్తుందంట. అందుకే మేము జింకోవిట్ అని వాడతాం. దానిలో గ్రేప్ సీడెడ్ ఎసెన్స్ అని ఉంటుంది, మీరు వాడండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 30 ఎన్నో వచ్చిందన్న 31 ఏమంటున్నాడు? ద్రాక్షారసము అంటే ఫర్మెంటెడ్ వైన్. ఆ వైన్ ని మీరు మిక్కిలి ఎలా ఉంటుందో చూడగానే రెడ్ కలర్, డేంజర్, చూడటానికి అట్రాక్టివ్. యాపిల్ మా అమ్మగారికి కూడా ఎలా కనపడింది? యాపిల్ చూపులకు రమ్యంగా ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఏంటి? రెడ్ కలర్. అందుకే చాలా మంది రెడ్ కలర్ లో ఉంటే యాక్సెప్ట్ చేస్తాం అంటారు. దాన్ని ఆ డేంజర్ కలర్ ని ఇక్కడ చెప్తూ, ద్రాక్షారసము ఎర్రగా ఉంటది, గిన్నెలో తల 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 మెరుస్తా ఉంటది, తాగడానికి వెరీ టేస్టీగా ఉంటది. కానీ నువ్వేం చేస్తావు? అట్రాక్ట్ చేసే దాని వైపు అసలు చూడకు, దాని వైపు చూడకు. ఇది కదా కండిషన్. లోకం ఏముంటది? తినము, త్రాగము, సుఖించము, కుదిరితే ఆడుకును అంటది. కానీ దేవుడి విధి, దేవుడి న్యాయం, దేవుడి నీతి, తలతలలాడేది, ఎర్రగా ఉండేది గిన్నెలో ఉన్న ద్రాక్షరసమైనను నువ్వు చూడకు. ఏమైంది నాయన అంటే ఆఫ్టర్ దట్ అది పాము వాళ్ళే ఖర్చేస్తుంది నాయన. ఎట్లా ఖర్చుతో తెలుసా? ముందు నీ లంగ్స్ ని ఫిల్టర్ చేయి, కిడ్నీని ఫిల్టర్ చేయటం ఆపేస్తుంది. ఇదేంట్రా బాబు వాటర్ తాగమంటే పొద్దున్న మొదలు పెట్టి రాత్రి 12 ఏంటి అసలు పొద్దుకుండా తాగుతూనే ఉన్నాడు. నేను ఫిల్టర్ చేయలేను నాయన అని కిడ్నీస్ ఏం చేస్తే పని చేయడం ఆగిపోతుంది. నీకు అప్పుడు ఇటో ట్యూబ్ అటో ట్యూబ్ వేసి యూరిన్ వెళ్ళటానికి ఒకటి, మోషన్ వెళ్ళడానికి ఒకటి వేసేస్తారు. ఇదే కరవడం అంటే. అది సర్పము వలె ఖర్చును, కట్లపాము వలె కాటువేను. తిందామంటే మరి ఫిల్టర్ చేయాలి కదా కిడ్నీస్. ఫిల్టరింగ్ అవ్వకపోతే కిడ్నీ, నీకు ఫుడ్ పెట్టకండి అమ్మా ఏదంటే ముక్కులోంచి పోయిందంటారు. కొన్ని రోజుల తర్వాత అది కూడా ఆపేయండి అంటారు. ఇది ఎవరు చెప్పింది? డాక్టర్ చెప్పింది కాదు, పరమదేవుడు, ద ఒరిజినల్ గాడ్. ఒరిజినల్ గాడ్ ఎలా చెప్తారు? తాగడానికి నాకు కూడా సీసా పట్టుకురారా నాయన అని చెప్పడు ప్రసాదం కింద. అర్థమవుతుందా మీకు? మీరు ఎంత గొప్ప దేవుడుగా కలిగి ఉన్నారో ఆలోచించండి. ఏం చెప్తున్నాడు? అది పిమ్మట సర్పం వలె చేస్తుంది, కట్ల పాము వలె
తర్వాత ఏమైంది నాయన? తాగానంటే నీ మధ్యలో నీ కళ్ళే ఉంటుంది తెలుసా? విపరీతమైనవి చూసేయాలనిపిస్తుంది. విపరీతమైనవి నీ కన్నులకు కనబడి ఎర్రోడు మాట్లాడినట్టు మాట్లాడేస్తావు. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అయినా రావాలనిపించట్లేదు కదా నీకు? తాగాలని అనిపిస్తుంది కదా నీకు. ఇక ఒక మాట నువ్వే అంట, దేవుడు కూడా మార్చలేడు నీ బతుకుని అంటారు చూసారా? అది కరెక్టే. నీవు నడి సంద్రమున పడుకున్నవాడి వలె ఉంటావు, ఓడ కొయ్య చివరన పడుకునేవాడు ఉంటావు. నన్ను కొట్టినను. అందుకే మధ్యలోనే చాలా మందిని హత్య చేసేస్తున్నారు. ఒక అమ్మాయి హత్య, అలాగే అమ్మాయి ఒక స్త్రీని చంపారు. ఎందుకో తెలుసా? మత్తుతో నడి రోడ్డు మీద తాగి పడుకున్నాడు. ఆడవాళ్ళకి ఏమిటండి ఇది? నిన్ను కొట్టినా నీకు దెబ్బ కలగదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియదు, నేనెప్పుడు నిద్రపోయాను మరలా దాన్ని వెతుక్కుంటానని నీవు వెతుక్కుంటావు. నిద్ర ఎప్పుడు పోయాను, మళ్ళీ పడుకోవాలి నేను అని వెతుక్కుంటావట. అంటే ఎర్రోడ్లాగా ప్రవర్తిస్తావు. ఇలా చేయకూడదు. దేవుని యొక్క స్వరూపానివి, దేవుని కొరకు బ్రతకాల్సినవి. ఇది ఒక నీతి కట్టడ. ఈ నీతిని అనుసరించాలి. ఇక్కడికి రావాలంటే ఇది మనుషులు బలహీనులు అయిపోయారు. ఎందుకు బలహీనులు అయిపోయారు? నీకు ఏది మంచిదో తెలుసు కదా, ఏది చెడ్డదో తెలుసు కదా, అన్ని తెలిసి చేస్తున్న నీకు ఉగ్రతని నీకు నీవే సమకూర్చుకుంటున్నావా లేదా అని తాగే వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? అమ్మే వాళ్ళని వదిలేయండి, తాగే వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా మారని వాడికి శిక్షకి వాడి ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని ఎందుకు తెలియజేయటం లేదు? ఇది కదా ప్రచురణ చేయటం అంటే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. మళ్ళీ చదవండి అమ్మా. మీరు నిత్యము రగులుచుండు కోపాన్ని నాకు పుట్టించారా? ఆయన ఒక్కసారి కోపపడితేనే లక్షల మంది పోయారు. హిస్టరీ చదవండి. జస్ట్ ఈ అగ్ని కాదు, ఆ అగ్ని తెచ్చిపెట్టారంట, అంతే లేపేశాడు ఆయన. ఈ బండలోది తాగు, దీనిలోది కొట్టు, కానీ వయసు వరుస చేశాను. ఇదిగో మోషే, నువ్వు నాకు ఎంత ఇష్టమైన వాడమైనా నువ్వు చూడవు, ఇంకేం మాట్లాడగలిపో అన్నాడా లేదా? చిన్నది అయినా తప్పిపోకుండా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మూర్ఖ జనము వల్ల మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరిగనక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టావు. నీకు ఇస్తానన్న స్వాస్థ్యం ఏంటి? బంగ్లాలు కాదు, బంగారం కాదు, పొలాలు కాదు, భూమి అంతా నాదే, కానీ నువ్వే నీ పేరు రిజిస్టర్ చేయించుకున్నావు. దేవుడు చెప్తాడు, కానీ నేను ఇస్తానన్న స్వాస్థ్యం పరలోకం అంటున్నావు కదా, దానికోసం నీ యాక్టివిటీస్ ఏంటి మరి? అదే కదా, నేను నీకు ఇస్తానన్న స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టావు గనుక నీవు ఎరగని దేశం. ఏంటది? అగ్నిగుండం, నరకం. అదే లేదండి మా పెద్ద కొడుకున్నాడు, తలగొరు పెడితే పోతానంటావా? నీకు నువ్వు హ్యాపీగా పోతావులే అని చెప్పడానికి చెప్పినవే, నేను భ్రమపరచడానికి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీతిగా న్యాయంగా బ్రతికితేనేనండి ఆయన దగ్గరికి వెళ్తాం. లేకపోతే అన్య దేశంలో, ఎరగని దేశంలో నీ శత్రువులు కూడా, శత్రువుకు దాసుడు అటు. మన శత్రువు ఎవరు అండి? తెలుసు మనకు అన్ని. వాడికి దాసుడు అవుతాం మనం. శత్రువుకు దాసుడు అవటం అంటే ఆయన ఎంత తిట్టుకుంటాం. మామూలుగా కామన్ గా ఒక ఎనిమి ఉన్నాడు, ఒక చైనాని మనం అంతకుముందు బాగా ఎలా తిట్టుకున్నాం. చైనా నో ఎంట్రీ బోర్డు పెట్టద్దు. ఇప్పుడు ఎక్కడైతే డాలర్ ని రేట్ చేసుకుంటానని ట్రంప్ గారు గేమ్స్ ఆడుతున్నారు, వెంటనే మనం ఫ్రెండ్స్ అయిపోయారు. చైనా ఇండియా ఫ్రెండ్స్. అసలు ఇది తింటామనుకోలేదు. ఎప్పుడు శత్రువులు ఉండరండి. మన శత్రువు సాతాను. దాని దగ్గరికి వెళ్తాది, రా నేను జస్ట్ నీకు ప్రేరణే కదరా ఇచ్చాను, నీ దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కదరా, ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పాడు కదా అని వాడు నవ్వుతాడు. ఎందుకంటే వాడి గురించి వాడి శిక్ష ముందే తెలుసు వాడికి. తనకు కాలము కొంచెమే ఉన్నదని ఎరిగి సాతాను లీజర్ గా అని లేదంట, గర్జించు సింహము వలె ఎవరిని మింగేను. సంఘంలో ఎవరున్నారు ఈజీగా? బలహీనతలతో ఎవరు దొరుకుతారు? ఎవరిని ప్రేరేపిస్తే సంఘంలో గొడవలు అవుతాయి? ఎవరిని ప్రేరేపిస్తే భార్యాభర్తలు వెళ్ళిపోతారు? ఎవరిని ప్రేరేపిస్తే ఈజీగా పడిపోతారు అని సింహం వలె గర్జిస్తూ తిరుగుతూ ఉంది. టైం కూడా చూసుకోకుండా 90
డ్యూటీ పగల డ్యూటీ, అసలు నిద్రపోవట్లేదంట. అది మనం అసలు రిలాక్స్ అయి వస్తాం అనుకుంటాం. చాలా డేంజర్లో ఉన్నాం తెలుసా. మనం ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదండి మానవానికి. కానీ దేవుడు చెప్తూనే ఉండమన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కానీ ఎప్పుడూ రగిలిపోయే కోపాన్ని ఆజ్యం పోసి మరీ నింపుతున్నారంట ఆయనకి. ఇంకెట్లా అవుతాయి వాళ్ళు? ముందుంది ఇలాగే 10 years అంట. అసలు మనం ఉంటామో పోతామో అని అనుకోకండి. ఉంచుతాడు, అవసరమైతే ఆయన ఉంచుతాడు. కాబట్టి దేవుని భయము కలిగి ఉండటం అత్యవసరం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. 36వ అధ్యాయము ఏదంట? మనకేముందటండి? ఏ అపవిత్రత? చాలా చెప్పాను. మర్చిపోవడం చెప్పాను. దొంగతనం చేయరాదు, నీ పొరుగు వారిని ఆశించకూడదు, అవి సెకండరీ. నీ దేవుడైనా తండ్రిని తప్ప ఎవరిని మొక్కకూడదు. దేవుడు ఒక్కడే, ఆయనకి మాత్రమే మీ ప్రతి జీవ ఫలము అర్పించాలి, శరీరం నుండి వచ్చినదైనా సరే. అది చెయ్యకుండా లోకంలో ధనాపేక్ష, విగ్రహాధన అనేది కూడా ఇంక్లూడ్ చేశాడు ఆయన. అపేక్ష, మించిన కోరికను కలిగి ఉండటం కూడా విగ్రహారాధనే. అది కూడా సంఘంలో ఉందని చెబుతూ, మీకు కూడా అపవిత్రత ఉందని అని చెబుతూ, ఈ మీ అపవిత్రత అంతా పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను, మీ విగ్రహము వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతా నేను తీసేస్తాను, నూతన హృదయం. ఇది ఎవరికి పాసిబిలిటీ? క్రియేటర్ కి మాత్రమే పాసిబిలిటీ. ఏ వస్తువు అయినా చేశారనుకోండి, రీప్లేస్ చేయాలండి దీనికి ప్రాబ్లమ్ అని చెప్పి, నువ్వు టీవీ ప్రాబ్లం ఉన్నదాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ చేసేవాడికి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? టీవీ రిపేర్ పర్సన్ కి ఇస్తావు. అలాగే నిన్ను క్రియేట్ చేసిన క్రియేటర్ దగ్గరికి నీ జబ్బు ఇది అని తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడట? నూతన హృదయము మీకు ఇస్తాను, మళ్ళీ నూతన స్వభావం కూడా ఇచ్చేస్తాను. అసలు నీ రాతి ఉండే కదా, తీసేసి ఏం చేస్తాను? అప్పుడు నీలో సెన్సిబిలిటీస్ వస్తాయి. దేవుని గురించి చిన్నది చెప్పగానే గాడ్ అవునా అంటాం. లేదంటే చెప్పలేదు, రాతి గుండండి, మాంసం గుండండి, అసలు మనమే మాంసము రక్తమై ఉన్నాం కదా, ఇదేంటి ట్రాష్, ఈ బోధ తప్పు అని వెళ్ళిపోతా. అందుకే భేదాలు పుట్టించుకోకండి. ఆయన ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యమును ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రాతి గుండెనిస్తాను అంటున్నాడు. మరి నాయన ఈ ప్రాసెస్ లో నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా, నేను ఎలా బ్రతకగలను, నేను ఎలా ఉండగలను? మీ వాక్యం నాకు కావాలి. ఈ ప్రాసెస్ లో ఏం చేయాలి? నాకు ఎంతకాలం అంటే లాస్ట్ గా ఒక మాట చూపించి ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు. ఏ మహిమది? మన లైట్లు పెట్టుకుని కాసేపు వెలిగి కాదు. అది పెద్ద లైట్లు మెగా ఫిక్స్ పెట్టి ఎక్కడికో గ్రౌండ్ మొత్తం ఆక్యుపై చేద్దాం, ఆ వెలుగు కాదది. నిత్య వెలుగు. ఆ నిత్య వెలుగుకు ఎవరి ద్వారా పిలుచుకున్నాడైనా? క్రీస్తునందు పిలుచుకున్నారు. ఆ క్రీస్తు ఏమి ఇచ్చారు మనకి? కృపని ఇచ్చారు. కృపను మర్చిపోకండి. అసలు ఆ కృప లేకపోతే మనం వెరీ జిడ్డోళ్ళం, వెరీ పాపిస్తోళ్ళం, మురికి గుడ్డలు లాంటి వాళ్ళం. ఆ కృప ద్వారా మనం క్లీన్ అండ్ అవాక్కయ్యారా టైప్ లాంటిగా దేవుడు మనల్ని మార్చేశాడు. దేంతో అంటే ఏదో సబ్బు వల్ల అవాక్కయ్యారా లాంటి తెలుపు కాదు. దేవుని కృప ద్వారా పరిశుద్ధులమైన మనల్ని పిలిచిన దేవునికి, పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలం, ఇదంతా ఏం చేసుకోండి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి హింట్ ఇచ్చాడు. ఏమిటంటే కొంచెము కాలం. నొప్ప కొంచెమే కదా, ఇందాక విన్నారు కదా, శరీరం ఓర్చుకుంటుందంట, నొప్పిని తెలుసు కదా మీకు. కానీ మన అబ్బా తెగింది, కాలింది, అమ్మో నొప్పి. జస్ట్ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ఈ చెప్పే ప్రక్రియలో, ఈ నీతిని అనుసరించే ప్రక్రియలో, ఈ నీతిని మాట్లాడే ప్రక్రియలో, చెప్తున్న క్రమంలో నీకు అబ్జెక్షన్స్ వచ్చి తీరతాయి. ఎందుకంటే పశ్చిమానికి వాళ్ళు అలా చేశారు కదా. ఎవరా పశ్చిమాను? మరి నీకు నాకేం చేస్తారు కదా.
కాబట్టి ఇంట్లోనైనా, వీధిలోనైనా, మరెక్కడైనా అసలు నువ్వు ఒక సూచనగా, బుద్ధిమంతులైతే అని ఒక మాట ఉంటుంది, దానియేలు గ్రంథం 12:3 ఇంటికి చదువుకోండి. ఆయన నీతి ప్రకారం నడుచుకుంటే నీకు కొంచెం కాలం శ్రమ ఉంటుంది. ఇది బైబిల్ చెప్పింది. శ్రమ లేదు, మీకు ఎందుకు అవుతున్నాయి శ్రమలు రాకుండా ప్రార్థన చేద్దాం రండి అనే అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళకండి. ఆ శ్రమలోనే దేవుడు నీకు విశాలతనిస్తాడు. కొంచెము కాలము శ్రమల పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణము చేస్తారు. ఆగండి, పూర్ణం చేయాలంటే, పూర్ణం అంటే ఏంటి? ఆయన దృష్టికి ఎలిజిబుల్ అయ్యే విధంగా. ఎవరైతే హృదయంలో శుద్ధి ఉంటే ఆయన చూస్తారో, పవిత్రత ఉన్న వాళ్ళే ఆయన చూస్తారో, ఆ విధంగా నిన్ను ఆయనే చేసుకొని నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ 2 మాటలు తీసుకొని ఏదైనా చేయగలవు నాయన, నాకు మాత్రం పాజిటివ్ చేయను ఆయన అంటే మాత్రం కుదరదు నాయన. ఈ లోపు నువ్వేం చేయాలి? నీకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన పొందానని చెప్పారే పౌలు గారు. ఇది ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞని పూర్ణముగా చేయటానికి నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావో ఆరాధనలో దేవుడు నీకు ఆప్షన్ ఇచ్చాడు. పరీక్షించుకో, పరిశీలన చేసుకో, బలలో చేతులు వేయి. మంచి ధన్యత, పూర్ణమైన ధన్యత ఆ భగవంతుడు మీకు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. తండ్రి, ఎంత మంచి దేవుడు నాయనా, మేము ఎలా ఉండటం నీకు ఇష్టం, రోజు రోజుకు మాకు ప్రత్యక్షపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. మేము ఉంటాం నాయన, ఎందుకంటే నీ బిడ్డలు నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు, మాకు ఇంకా వేరే దారి లేదు. మరణము జీవముని ఎదుటి ఉంచాను, ఏది కోరుకుంటావో అని నువ్వు చెప్పావు. మాకు జీవమే కావాలి. ఆ జీవము నీ యందు, నీ బిడ్డ యందు ఉంది. అయినా ఇదిగో ఎన్ని నేర్చుకున్నాం మేము, వాటిని అనుసరించడానికి మంచి మనస్సును, ఏకదృష్టిని దయచేయండి. ఆ ఏకదృష్టితో కలిగిన వారమే ఆ పరలోకం చేరుకునే భాగ్యం నాకు, మాకు, ఇక్కడ ఉన్న అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.